అందరికి వందనాలు. దైవజనుడికి ప్రత్యేకమైన వందనాలు. మన తండ్రి అయిన యేసయ్యని ఎంత బాధలు పెట్టారో, ఎంత శ్రమలు పెట్టారో మనకు అందరికీ తెలుసు, చూసాము. అంత శ్రమలు పెట్టినా కూడా మన గురించి అంత మంచి మాట చెప్పిండో వినండి, చెబుతాం. తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో విరగరు గనక వీరిని క్షమించండి అని మంచి మాట చెప్పారు. మీ అందరికీ వందనాలు. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. నేడు నాతో కూడా పరదేశంలో ఉందుమని నిశ్చయముగా చెప్పుతున్నాను. కాబట్టి దొంగను క్షమించిన దేవుడు నిన్ను నన్ను క్షమించాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, కుమారుడా ఇదిగో నీ తల్లి. యేసు తన చివరి క్షణాల్లో కూడా తన తండ్రిపై ఉన్న ప్రేమ బాధ్యతతో ఆమెను యోహానుకు అప్పగించెను. అప్పటి నుండి ఆ శిష్యుడు తన తల్లిని ఇంటిలోకి చేర్చుకొనెను. మనము కూడా సంఘములోను, సమాజములోను, కుటుంబములోను బాధ్యత కలిగి ఉండాలా. కాబట్టి యేసయ్య ప్రేమకు సాక్షులుగా బ్రతికి ఉందునుగాక. ఆమేన్. సిలువలో పలికిన 4వ మాట, ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు అర్థం, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అని. దేవుడు మనల్ని చేయి విడవకపోతే రక్షణ మనకు లేదు. దేవుడు కుమారుని చేయి, తండ్రి తన కుమారుని చేయిని విడవకపోతే మనకు రక్షణ లేదు. కొట్టు చెప్పండి. యోహాను సువార్త 5వ మాట, దేవుడు శిలువలో పలికిన 5వ మాట. యోహాను సువార్త 28వ అధ్యాయం. నేను దప్పిక కొనియుచున్నాను అని దేవుడు శిలువలో పలికినాడు. దానికి ఆయన మంచినీళ్ళు దప్పిక కోరతులేదు, కానీ మన ఆత్మల నరకానికి పోకుండా పరలోక రాజ్యానికి చేరుతానికి నేను దప్పిక కొని ఉన్నాను. సాతాను నరకలోకము ఖాళీ కావాలి, పరలోకము నింపబడాలి. అప్పుడే యేసయ్య దప్పిక తీర్చినట్లు అనేకుల కొరకు మొరపెట్టాలి మనము కూడా. ఆమేన్. యేసు పలికిన 6వ మాట, యేసు ఆ చెరుకను పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి తండ్రి చిత్తం వల్ల పంపబడ్డాడు. ఆ చిత్తమును నెరవేర్చుటకు మన పాపాలను మన శాపాలను ఆయనపై వేసుకొని మనకు పడవలసిన శిక్షను తండ్రిగా ఆయనే భరించి తండ్రి అయిన దేవుడు చెప్పిన ప్రతి పనిని విధేయతతో నెరవేర్చి సమాప్తము చేసెను. అలాగే మనము కూడా దేవుని బిడ్డలము గనుక దేవుడు మనకిచ్చిన రక్షణను అంతం వరకు జాగ్రత్తగా కాపాడుకుంటూ యేసు ప్రభుల వారు మనకు ఉంచిపోయిన మాదిరి చొప్పున మనము కూడా నడుచుకుంటూ సంఘములో మనకిచ్చిన ప్రతి పనిని బాధ్యతతో నెరవేర్చి సమాప్తము చేసి వధువు సంఘముగా సిద్ధపడి ఎత్తబడుదుముగాక. ఆమేన్. సిలువలో పలికిన 7వ మాట, రెఫరెన్స్ లూకా 23:46. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. సందర్భం, యేసు తన ప్రాణాన్ని వదిలేసే ముందు బిగ్గరగా కేక వేసి ఈ మాట పలికారు. ఈ మాట అన్న వెంటనే ఆయన తల వంచి ప్రాణం విడిచారు. విశ్వాసం, ఆత్మ కఠినమైన శ్రమలలో తర్వాత కూడా యేసు తన తండ్రిపై ఉన్న పూర్తి నమ్మకాన్ని, విధేయతను ఈ మాట ద్వారా చాటి చెప్పుచున్నారు. అర్థం, ఇది కేవలం మరణం కాదు, తండ్రి దగ్గరకు తిరిగి వెళ్ళే
వెళ్తున్నాడు. మన జీవితాలను కూడా యేసు దేవుడికి అప్పగించని గొప్ప పాఠాన్ని తెలియజేస్తున్నది. ఆమేన్.